ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్తిమీర చట్నీ చేయబోతున్నాను. ఓన్లీ కొత్తిమీర పప్పులు లేకుండా చేస్తాను. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటాలు మీకు కావాల్సినంత వేసుకోండి. కొత్తిమీర ఒక కట్ట, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 దాంట్లో ఎండుమిర్చి కూడా వేస్తాము. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. వెరీ ఈజీ అండ్ సింపుల్ అనమాట. కొత్తిమీర చట్నీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, ఇంకా కొద్దిగా 4 మెంతులు వేసి వేయించుకున్నాము. ఎండుమిర్చి 2 వేసుకున్నాము. చిల్లీ వేసుకున్నాము. చిల్లీ మిర్చిని కారం బట్టి వేసుకోండి. తెల్లగడ్డ వేసుకుంటాము. వేసేయచ్చు. మనం పచ్చిమిర్చి అలా తుంచి వేసేస్తే పగలదు. కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర టమాటా అయితే నేను ఒక మీడియం సైజ్ టమాటా 5 వేస్తాను. కాస్త చింతపండు వేస్తాను. సాల్ట్ మనం పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్ వేరే వస్తుంది. పసుపు వద్దంటే గ్రీన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు టమాటాలు పెద్దది ఒక 5 టమాటాలు తీసుకొని వేసుకున్నాం. దీన్ని మెత్తపండిస్తాను. టమాటో కూడా ఉడికిపోయింది బాగా. ఇంకొక 2 మినిట్స్ పెట్టాలి. వేగింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లబడ్డాక మనం మిక్సీకి వేసుకుందాము. మళ్ళీ తర్వాత పెట్టుకుందాం. చేయడానికి కొత్తిమీర చట్నీ తర్వాత చేయడానికి ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇది వేసింది. దీంట్లో చట్నీ కొత్తిమీర చట్నీ రెడీ. కొత్తిమీర చట్నీ ఓన్లీ కొత్తిమీర పప్పులు లేకుండా చేసేసాను. ఇడ్లీకి, దోశకి కూడా తినచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.